ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ వార్తా పత్రిక చూసినా, లేకపోతే ఏ న్యూస్ ప్లాట్ఫామ్ చూసినా, ఏ సోషల్ మీడియా వేదిక చూసుకున్నా సరే ఒకటే ఒక అంశం చర్చకుంది. అదే ఎయిర్ ఇండియా ప్రమాదం. ఎయిర్ ఇండియా విషాద ప్రయాణానికి సంబంధించి ఆ విషాద ప్రయాణంలో ఎటువంటి అంశాలున్నాయి, మరి ముఖ్యంగా బతికి బట్ట కట్టిన ఆ రమేష్ పరిస్థితి ఏంటి, రమేష్ ఏం చెప్పాడు, అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 265కు చేరింది. బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై కూలడంతో పలువురు జూనియర్ డాక్టర్లు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతోంది. గాయపడ్డ వారిని పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయన. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు రమేష్ విశ్వాసం మనం బతుకుతామనే ఒకే ఒక విశ్వాసం. బహుశా రమేష్ విశ్వాసంతో ఈరోజు ఈ విశ్వంలో ఉండేలా చేసింది. ఇంకా మరి ముఖ్యంగా ఈ భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయంటూ చర్చ జరిగేలా జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమాదం ఎలా జరిగింది ఇదే అంశానికి సంబంధించి పూసగుచ్చినట్టు వివరించుకొచ్చాడు రమేష్ విశ్వాస్. ప్రమాదం ఎలా జరిగిందో తనకు గుర్తులేదు, కానీ తన కళ్ళ ముందు ఏం జరిగిందో అదంతా చెప్పుకొచ్చాడు. తన కళ్ళ ముందే విమానం కూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. తాను బ్రతికి బయటపడతాను అని అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే తాను బయటికి దూకేస్తానన్నాడు. ఇంకా అనేక అంశాలను పేర్కొన్నాడు. మరి ముఖ్యంగా తన ఎదురుగుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ఆ స్పేస్ ఉంది. దాంతోపాటు ఈ ఘటన అంటే ఈ విమానం ఇబ్బందికర పరిస్థితులకు లోనైన సందర్భంలో ఎమర్జెన్సీ గేట్ విరిగిపోయింది. తను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ గేట్ విరిగిపోయిందో వెంటనే తను బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ మంటలు తనకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడతాను అని అనుకోలేదు. ఇవి స్వయంగా రమేష్ విశ్వాస్ చెప్పుకొచ్చిన మాటలు. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో రమేష్ విశ్వాస్ మాట్లాడుతున్న సందర్భం, ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది, ఎటువంటి వైద్య సదుపాయాలు అందించడం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రమేష్ విశ్వాస్ను కలిశారు. రమేష్ విశ్వాస్తో మాట్లాడుతున్నారు. ఆయన రమేష్ విశ్వాస్ బ్రిటన్ ఆరిజిన్, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆరిజిన్, బ్రిటిషర్, అంటే భారతీయ మూలాలున్న బ్రిటన్కు చెందిన వ్యక్తి. మీరు చూడొచ్చు ఆ విజువల్ కాన్వర్సేషన్కి సంబంధించి. మరి ముఖ్యంగా హిందీలో చెప్పుకొచ్చాడు. ఇటు భారతీయ మీడియా అడిగిన సందర్భంలో ఆయన ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ క్షణాల్లో ఎలా ఉన్నాయి, ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఆ పేలుడు సంభవించే ముందు ఎటువంటి వాతావరణం ఉండింది, తన పరిస్థితి ఏంటి, తన సోదరుడి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇటు ప్రధాని మోదీకి వివరించాడు. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రధాని మోదీతో ఆయన మాట్లాడుతున్న సందర్భం, టేక్ ఆఫ్ తీసుకునే సందర్భంలో మొదటి నుంచి తను అదే చెప్తున్నాడు. టేక్ ఆఫ్ తీసుకున్న సందర్భంలో ఒక్కసారిగా థ్రస్ట్ అంటారు కదా, ఆ థ్రస్ట్ గురించి ఆయన కూడా మాట్లాడాడు. అది అందుకోలేదు, ఇంకాస్త పుష్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము చూసే సమయానికి సెకండ్ల వ్యవధిలోని వెళ్ళి బిల్డింగ్ని ఢీకొట్టింది. బిల్డింగ్ని ఢీకొట్టే సందర్భంలో మీరెలా బయటపడడం జరిగిందని చెప్పి అడిగినప్పుడు నా ముందు కాస్త స్పేస్ ఉండింది. అంటే ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ విండో, దానికి కాస్త స్పేస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ సీట్ తంది 11A సీట్లో తను ఉన్నాడు. ఇంకొక మాట అనడం జరిగింది, విమానం ఇలా ఉంటుంది కదా, విమానం ఇలా ఉంటుంది అనుకుందాం. ఫర్ సపోజ్ మీకు ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు ఆ బిల్డింగ్ ఇలా వెళ్ళి ఢీకొట్టిన క్రమంలో, అంటే విమానం వెళ్ళి ఢీకొట్టింది కదా, ఇలాగా ఢీకొట్టిన సందర్భంలో బిల్డింగ్ వైపు కాకుండా అనదర్ సైడ్ ఇంకొక వైపు ఆయన సీట్ ఉంది. అంటే ఆయన ఉన్న సందర్భంలో కాస్త స్పేస్ ఉంది. ఈ బిల్డింగ్ ఢీకొట్టిన క్రమంలో ఆయన ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా, 11A సీట్ లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా, వెళ్ళిన క్రమంలో ఇటువైపు ఖాళీగా ఉంది, ఈ భాగం వెళ్ళి ఢీకొట్టలేదు. సో ఢీకొట్టనే సందర్భంలో కాస్త స్పేస్ ఉంది, అదొక మాట చెప్పాడు. దాంతోపాటు ఇంకేమన్నాడంటే ఆ ఎమర్జెన్సీ విండోకి స్పేస్ ఉంది. ఎప్పుడైతే ఢీకొట్టిన క్రమంలో ఆ విండో
విండో పగిలిపోయింది, లేకపోతే పూర్తిగా విరిగిపోయింది, బయటకు వచ్చేసింది. దాంతో స్పేస్ వచ్చింది. అదుగు మీరు చూడొచ్చు 11Aకి సంబంధించి ఎగ్జాక్ట్గా ఇదే ఆ ఎమర్జెన్సీ 11A మీరు చూస్తున్నారు కదా, ద సర్వైవర్ సీట్ అంటూ కూడా ఇది ఎప్పుడైతే ముందర ఢీకొట్టిన తర్వాత ఇక్కడ ఆ ముక్కలు అయిపోయింది విమానం. తను సీట్ బెల్ట్ పెట్టుకున్నానని చెప్పాడు. మరి ఆ సీట్ బెల్ట్ ఎప్పుడు తీశాడు, లేకపోతే సీట్ బెల్ట్ ఆటోమేటిక్గా విరిగిపోయిందా, ఇదంతా క్లారిటీ లేదు. కానీ ఆయన అన్న మాటలని నేను మీకు కోట్ చేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఆ స్పేస్ ఉంది కదా ఎమర్జెన్సీ గేట్కి, ఆ స్పేస్ అక్కడి నుంచే బయటపడ్డాను. ఢీకొట్టిన వెంటనే ఆ గేట్ విరిగిపోవడంతో స్పేస్ దక్కింది. అండ్ ఢీకొట్టిన ఆ ప్రాంతం, ఆ స్పేస్ విమానానికి సంబంధించి అది బిల్డింగ్ లోపలికి లేదు, బిల్డింగ్ బయట ఉంది. ఆ ప్రాంతం బిల్డింగ్కి అఫ్కోర్స్ విమానం ఢీకొట్టినప్పటికీ తానున్న ప్రాంతం విమానం ఆ బిల్డింగ్ బయట ఉంది. ఆ స్పేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్ కోసం నేను ప్రయత్నం చేశాను. అప్పటికే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కూడా తన ఎడం చేతి వైపు మీరు చూడొచ్చు. ఆ మంటలు తనకు అంటుకున్న ఒక్కసారి ప్రధాని మోదీతో మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఎడం చేతిని మీరు చూడండి. మీరు చూస్తే ఆయనకి ఎడం వైపు దెబ్బలు తగిలాయి. సో ఆయన అదే చెప్తున్నాడు, బయటకు వచ్చే క్రమంలో మంటలు వ్యాపించాయి, తనకి ఆ మంటలు అంటుకున్నాయి, దాంతోపాటు గాయాలు కూడా అయ్యాయి. ఇది స్వయంగా ఆ సర్వైవర్ చెప్పిన మాటలు. క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఏదో ఒక పెద్ద సౌండ్ వచ్చినట్టు అనిపించింది. క్షణాల వ్యవధిలోని ఇదంతా జరిగిపోయిందంటూ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాత, బహుశా ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాతే మంటలు వచ్చాయా, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటపడవలసిన అంశం. దాంతోపాటు ఇతగాడి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. ఎందుకు అంత కీలకం అంటే, బతికి బయటపడ్డాడు, అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగింది, ప్రయాణికుల హాహాకారాలేంటి, ఇవన్నీ కూడా రిమెంబర్ క్షణాలే. 17 సెకండ్ల నుంచి 57 సెకండ్లు 37 సెకండ్ల పాటు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే రెప్పపాటు కాలంలోనే తన కళ్ళ ముందు అందరినీ ఒకటే చెప్పాడు కదా, అందరూ మరణించారు, అందరూ చనిపోయి ఉన్నారు. తన కళ్ళ ముందు ఒక విధంగా చెప్పాలంటే భౌతికాయాలు తప్ప ఏం లేవు, మృతదేహాలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ గాయాలతో కాలిపోయిన గాయం, దెబ్బలు తగిన ప్రాంతం మీరు చూడొచ్చు. ఎడమవైపు తనకి అదుగు ఒకసారి పాజ్ చేసే ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే ఎడమ చేతి గాయాన్ని మీరు చూడొచ్చు. ఆ ఎడమ చేతి గాయమైంది. ఆ ఎడమ చేతికి కాలిన గాయం, మంటలు అంటుకున్న ప్రాంతం. అదిగో మీరు చూడొస్తే క్లీన్గా చూసారు, ఒక పెద్ద బ్యాండేడ్ కనిపిస్తోంది మీకు. రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ తనకి పెద్ద బ్యాండేడ్ ఉంది. అదంతా కూడా తనకి కాలింది, మంటలకు కాలిన ప్రాంతం అది. స్వయంగా ఆయన చెప్పుకొచ్చిన మాటలు, ఇది నేనంటున్న మాట కాదు. రిమెంబర్, ఆ ప్లేన్లో 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది, ఇంధనం ఉంది. ఢీకొట్టిన వెంటనే రాపిడికి సమయం ఉంటుంది కదా, అది కూడా కాస్త ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సమయమే. ఆ రాపిడికి ఫ్యూయల్ అంటుకోవడానికి కాస్త ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సమయమే. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ టైం ఉంటుంది కదా, ఈ టైంలోని బతికి బట్ట కట్టాడనలో అతిశయోక్తి లేదు. సో ఆయన స్వయంగా చెప్తున్న మాట, ఇదంతా కూడా క్షణాల వ్యవధిలో జరిపింది. మీరు గుర్తుంటే కనుక ఆయన అన్నమాట ఇంకోసారి కోట్ చేస్తున్నా. బయటకు వచ్చే క్రమంలో కూడా మంటలు అంటుకున్నాయి. అంటే తను ఇలా బయటకు వచ్చేస్తున్నాడు అనుకుందాం, దూకేస్తున్న క్రమం అనుకుందాం. సపోజ్ ఇది ఒక విండోస్ అంటే ఎమర్జెన్సీ విండో అనుకుందాం. ఆయన బయటకు వచ్చేసిన క్రమంలో మంటలు పేరిన శబ్దం ఉంది కదా, పేరింది కదా. సో పేరుడు ఎప్పుడు ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. పేరుడు పరిస్థితి అంతా పైనే ఉంటుంది కదా, మ్యాక్సిమం కింద ఉండే అవకాశం ఉండదు కదా. సో ఎవరైనా బతికి బయటపడ్డ వాళ్ళు కిందకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంత ఇంపాక్ట్ అయితే ఆయన మీద కలగలేదు అనేది మనకు అర్థమవుతోంది. దాంతోపాటు ఇంకేమన్నాడంటే కనుక, మిగతా వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా బతికుంటారని, అసలు తాను కూడా బతుకుంటానని చెప్పి అనుకోలేదు అన్నాడు. ఆ ఘటన అలాంటిది. బిల్డింగ్ ఢీకొట్టిన సందర్భం ఇంకా తన కళ్ళ ముందు కదలాడుతోంది. ఒక్కసారి బ్లాంక్ అయిపోయాడు. ఇవన్నీ కూడా మీడియాతో చెప్పుకొచ్చాడు. ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన రమేషే చెప్పిన మాట. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ కథనాలను అక్కడి నుంచి అందించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరామర్శిస్తున్న విజువల్స్ చూద్దాం.
రైట్, ప్రధాని నరేంద్ర మోదీ రమేష్తో మాట్లాడుతున్న విజువల్స్ చూశారు. ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూద్దరు. కానీ అక్కడ ఘటన జరిగిన క్రమంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని సంపాదించింది. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ఆ బిల్డింగ్కి సంబంధించి ఆ బిల్డింగ్ బీజే మెడికల్ కాలేజ్ ఒకసారి మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అటాక్ అయ్యిందో, అంటే ఎప్పుడైతే విమానం వచ్చి ఢీకొట్టిందో, ఆ హాస్టల్లో కావచ్చు, అక్కడున్న భవనాల్లో కావచ్చు, జరిగిన ప్రమాదం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు, ఒక్కసారిగా ధ్వంసం, ఒక్కసారిగా విధ్వంసం. ఒక్కసారి ఆడియో విందాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్టల్స్ కావచ్చు, అక్కడున్న భవనాలకు సంబంధించి వాళ్ళందరూ అదిగో మీరు చూడొచ్చు. అది వాళ్ళ టేబుల్ టెన్నిస్ అంటూ ఉంటాం కదా, ఆ టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్న ప్రాంతం అంతా ప్లేయింగ్ జోన్. అదంతా కూడా ఆ ప్లేయింగ్ జోన్లో కూడా ఒకసారి వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అక్కడున్న సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. హాస్టల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల భవనాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భూకంపం ఏమో అనుకున్నారు ముందు, కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది అది ప్లేన్ క్రాష్ అంటూ కూడా. వాళ్ళంతవరకు కూడా వాళ్ళ స్టడీస్లో కావచ్చు, లేకపోతే అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, జూనియర్ డాక్టర్స్ కాబట్టి కొంతమంది ఇంకా భోజనానికి వెళ్ళిన క్రమం అక్కడ భోజనం చేస్తున్నారు. వాళ్ళ ప్లేట్లు మనం చూస్తాం, ఇంకా ఫుడ్ పెట్టుకున్న సందర్భం ఉంది. కొంతమంది ఇంకా భోజనం చేస్తున్నారు. కొంతమంది అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10 నిమిషాల వరకు అక్కడే ఉన్నాం, 10 నిమిషాలు ఎందుకని మంచిదే బయటికి వచ్చాము, ఇంతలోనే ప్రమాదం జరిగిందంటూ ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఉంటే ఒళ్ళు జలధరిస్తోంది, ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా బిల్డింగ్ ధ్వంసమైపోయింది. ధ్వంసమైన తర్వాత అప్పుడు మంటలు రాజుకున్న తర్వాత ఆ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువైంది. దాంతోపాటు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వెళ్ళి ఢీకొట్టిన తర్వాత ఆ బిల్డింగ్ ముందు భాగం కాస్త ఇబ్బందికర వాతావరణం, పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెనకాల నుంచి వచ్చిన ఆ వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ మరింత ఢీకొట్టడంతో పూర్తిగా బిల్డింగ్ ధ్వంసం అయిపోయింది. పిల్లల మీద ఇంపాక్ట్ చూపించింది. టైర్లు వచ్చి ఢీకొట్టేశాయి. దాంతోపాటు అక్కడున్న దాని ఫ్యూయల్ పార్ట్ ఎప్పుడైతే రాపిడి గురైందో అప్పుడు మంటలు అంటుకున్నాయి అని చర్చ జరుగుతోంది. ఎక్కడ ఆర్టీవీ ధృవీకరించట్లేదు ప్రమాదం ఎలా జరిగిందనే అంశానికి సంబంధించి. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే నిపుణులు నిష్ణాతులు చెబుతున్న మాటని మాత్రం ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే కనుక విమానానికి సంబంధించి ఢీకొట్టిన సందర్భంలో ముందు భాగం బలంగా ఢీకొట్టింది. మీరు చూడొచ్చు ఆ తోక భాగానికి సంబంధించి కూడా వెనకాల మనకు కనిపిస్తుంటుంది కొన్ని సీసీటీవీ ఫుటేజ్, ఇన్ఫాక్ట్ కొన్ని ఫుటేజెస్లో ప్రమాదానికి సంబంధించి. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ మనకు చూస్తే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ఒక భూకంపం సంభవిస్తే ఎటువంటి ప్రమాదం ఉంటుంది, అంటే ఎటువంటి తీవ్రత ఉంటుందో అటువంటి తీవ్రత ఈరోజు ఆ బిల్డింగ్ల మీద ఉండింది. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లు సైతం టిల్ట్ అయిపోయాయి. ఎక్కడా కూడా ఆ సీలింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సీలింగ్సే కాదు దాదాపుగా 2-3 అంతస్తుల మీద ఇంపాక్ట్ చూపించింది. మీరు చూస్తుంటే కనుక నేను ఫుటేజెస్ దాదాపుగా 2-3 అంతస్తులకు సంబంధించి కనెక్టివిటీ పోయింది. మెట్లు కూడా పై వాళ్ళు కిందకి రావడానికి అవకాశం లేదు, అలాగే కింద వాళ్ళు పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. మెట్ల మార్గం ఉంటుంది కదా, మెట్ల మార్గాన్ని కొట్టేసింది. ఎవరైనా రావాలి వెళ్ళాలి అనుకుంటే కనుక వాళ్ళకున్న ఏకైక మార్గం ఆ శిథిలాలే, ఆ శకలాలు, ఆ శిథిలాలు. వాటి మీద నుంచే వెళ్లాల్సి ఉంటుంది, వాటి నుంచే రావాల్సి ఉంటుంది, వాటి నుంచి దిగాల్సి ఉంటుంది, వాటి నుంచి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. రవాణా పూర్తిగా అంటే సంబంధాలు తెగిపోయాయి ఒక రూమ్కి ఇంకో రూమ్కి. ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు అక్కడి నుంచి. విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం హాస్టల్ని ఖాళీ చేసేసారంట. ఎవరు కూడా హాస్టల్లో ఉండేందుకు ఆసక్తి చూపించట్లేదు. బీజే మెడికల్ హాస్పిటల్కి సంబంధించి పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయని ఇదిగోండి నేను మీకు చెప్పిన విజువల్స్ ఇవే. లోపల మీరు చూసుకుంటే కనుక ఎప్పుడైతే సీలింగ్స్ మీద దెబ్బ పడిందో, దాంతోపాటు మెట్ల మార్గానికి కమ్యూనికేషన్ పోయిందో, అదిగో మెట్ల మార్గం మీరు చూస్తున్నారు కదా. సో ఒక ఫ్లోర్కి ఇంకో ఫ్లోర్కి సంబంధం లేదు. ఏ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్లోర్లో ఉండిపోయారు. ఎందుకంటే ఇంకొక అడిగేస్తే కనుక వాళ్ళు ఉన్న ఫ్లోర్ ఎక్కడ విరిగిపోతుందో తెలీదు, ఎక్కడ విరిగి పడుతుందో తెలీదు. సో ఈ క్రమంలోని శిథిలాల నుంచి వాళ్ళు కిందకి దిగాల్సి ఉంటుంది, లేకపోతే పైకి చేరుకోవాలన్నా. అక్కడ రెస్క్యూ బృందాలు చేరుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి కాస్త వాళ్ళని కాపాడే ప్రయత్నాలు ఊపందుకున్న విజువల్స్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ దగ్గర దృశ్యాలు అవి. ఆ భవనం ఏ మేరకు దెబ్బతిందో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే విమానం వచ్చి ఢీకొట్టిందో అక్కడున్న ప్లే జోన్స్, క్యాంటీన్తో పాటు కుకింగ్ జోన్, అలాగే వాళ్ళ రూమ్స్ కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. మీరు చూడొచ్చు, విద్యార్థులందరూ వెంటనే పరుగులు పెట్టారు. కొంతమందికి అయితే తప్పించుకోవడానికి అవకాశమే లేదు. వాళ్ళు ఉన్న చోటే మొత్తం శిథిలాల గుట్టగా మారిపోయింది. దాని కిందే వాళ్ళు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అయితే ఘటనా ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది హాస్పిటల్కి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. ఆ బీజే మెడికల్ కాలేజ్లో విమానం వెళ్ళి ఢీకొట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆడియోతో సైతం చూద్దాం. ఈ విమాన ప్రయాణం ప్రమాదంగా మారిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటి? అక్కడున్న తెలుగు వాళ్ళు ఏమంటున్నారు? ఆర్టీవీ అక్కడికి చేరుకుంది, ప్రమాద ఘటన స్థలానికి చేరుకుంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తెలుగు వాళ్ళతో మాట్లాడింది, అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఆ తెలుసుకున్న సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడున్న తెలుగు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నేను అతుల్యం 3లో ఉంటున్నాను. ఇక్కడ మాకు హాస్టల్ గా 4 బ్లాక్స్ ఉంటాయి. అతుల్యం 1, అతుల్యం 2, అతుల్యం 3, అతుల్యం 4. ఎక్కువ ఇంపాక్ట్ అతుల్యం 4 కి, అతుల్యం 2 కి, 1 కి జరిగింది. మొత్తం ఇల్లు అయితే మొత్తం కాలిపోయాయి. 1 to 2 లంచ్ అవర్స్ అవడం వల్ల ఆల్మోస్ట్ సగం మంది వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరైతే కొంతమంది లంచ్ కి అయితే వచ్చారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ తో పిల్లలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు. అతుల్యం 1లో 2లో అయితే కొంచెం మేజర్ ఇంజరీస్ జరిగాయి, కొంతమంది ఎక్స్పైర్ కూడా అయ్యారు. అతుల్యం 3లో అయితే నార్మల్ మైనర్ ఇంజరీస్ తో అందరూ బయటపడ్డారు. అతుల్యం 4లో కొంచెం ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, చాలా మంది ఇంజరీస్ జరిగాయి. అది ఇంకా అది కరెక్ట్ గా తెలియదు, ఎంతమంది చనిపోయారో అది క్లారిటీ లేదు, మాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఇక్కడ సర్జికల్ ఆంకాలజీ రెసిడెంట్ ఫైనల్ ఇయర్ బీజేఎంసీ. మా ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ బాగానే ఉన్నారు. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఉంటున్నాను. ఇప్పుడు 2.5 years నుంచి ఉంటున్నాను ఇక్కడ. నేను సర్జికల్ ఆంకాలజీ. हमने बहुत बड़ा धमाका देखा और सुना और हम मैस करते वहाँ जबरदस्त आग आ गई. हम रोटियां बना रहे हैं, हम रसोई बनाते हैं 20 साल से. हाँ, डॉक्टरों की. हम 15 नीचे 15 ऊपर 15-20 से मार्ची. हमने सोचा कि अंदर की मैस के सिलेंडर फटा है, लेकिन ऐसा कुछ हुआ नहीं. फिर से बहुत बड़ा धमाका हुआ तो हम अपनी जान लेके भागे. कितने लोग मर गए होगा? 4-5 स्टूडेंट नहीं रहे और 3-4 स्टूडेंट दाखल છે आईसीयू में. उन लोगों को कहाँ लेके गए? आईसीयू में સિવિલ મટોમા સેન્ટર. કે અહીંયા મને બચાવો પછી ફોન કટી ગયો, પછી વધારે હજુ ફોન આવ્યો કે મને બચાવો દુઆ આવે છે. હું અહીં દોડીને 70 સ્પીડમાં ગાડી ચલાવતા અહીંયા આગ બહુ ભડકતી હતી. હું કે મારી દીકરીને બહાર કાઢો, નહીં તો મને અંદર જવા દો, પર કોઈ જવા ના દે. પછી કેવી રીતે દીકરીને કાઢ્યા એ લોકો પહેલા મારથી ફેંક્યા અને લોકો એમને પકડ્યા અને દીકરીને બહાર લાવતા હતા. તને મેં ઓળખી કે મારી દીકરી છે, બધી કાળી હતી, ઓળખું નથી હતી. હું એમ્બ્યુલન્સ में बैठी ऑक्सीजन लगा અને ટ્રોમા સેન્ટર લઈ ગયા. અચ્છા, દીકરીને ફેંકવી પડી એમ? કયા માળે છે? એ હતી ક્યાં, કયા માળ પર હતી, શું કરતી હતી એ સમયે, તમે ક્યાં હતા? હું તો ઘરમાં નથી, એ બીજા માળે રહેવાનું છે મારે. પહેલા માળે દીકરીને લઈને કેરટેકર નીચે આવી, પેર જળતા હા એવા આવી,
પછી લોકો કરે કે હવે તમે નીચે ના આ શકે, તમે દીકરીને ફેંકી દો, તમે કૂદી મારી. તો એમને કૂદી મારી લે, એમને એ સોચીને કૂદી મારી कि जलने से बेटर है जान बच जाएगी बस. આપની બિલ્ડિંગમાં રહો છો, મતલબ ફેમિલી રહેતા હતા, બિલ્ડિંગનું નામ અતુલ્ય મેઘ. હવે દીકરી ક્યાં છે? હવે દીકરી સારી છે, ઓક્સિજન માસ્ક પર મૂક્યું હતું દિવસભર, હવે એની તબિયત સારી છે. હસમુખભાઈ પટેલ શું ઉંમર છે સાવિત્રીબેન તમારી? હશે હવે 50 ઉપર હશે. અચ્છા, કેટલા વર્ષ તમે અહીંયા હોસ્ટેલમાં? હા, અમે રસોડું કરીએ છીએ. हाँ अच्छा, अने और क्या कर रहे थे उस दिन पे? रोटी पकाते थे और लड़के के लिए वो सब बच्चे के लिए रोटी पकाते थे और जल्दी जल्दी रोटी पका लिए और मैं बोला जल्दी जल्दी खा के जाओ तो हम चले जावे ऐसा. पर वो तो जोर से थोड़ा धमाका हुआ जब मैंने ऐसा हुआ कि लाइट का हुआ आगा. यहाँ होता है लाइट का कभी कभी, तो हमको ऐसा लगा कि लाइट का होगा. तो वो तो दूसरा धमाका हुआ ना, जब बोले सब अरे भागो भागो बाहर, भागो भागो, इसलिए हम बाहर निकल गए. तो सीढ़ी में भी बहुत मिट्टी ने और कंकड़ ने बहुत पड़ी थी. वो इसमें से हम कांच में से निकले, नहीं चंपल पहनी के नहीं मोबाइल ले के नहीं पैकेट लिए. और कितने बच्चे उस टाइम पे खाना खा रहे थे? हाँ, हो गए 25-30. 25 थे, और वो तो कम हो गए थे हाँ, बच्चे, बड़े कम हो गए थे सब. ज्यादातर चले गए थे. हाँ, सब आधे आधे हो क्या, अमुक डॉक्टर है ना खा के चले जाते हैं और छोटे छोटे होते हैं ना वो रहते हैं. और सावित्रीबेन, आपने देखा जहाँ पे प्लेन की पूंछ आ गई थी अंदर, बिल्डिंग के अंदर? वो हमको नहीं मालूम, अच्छा वो तो हमके फिर चले गए अच्छा, इसलिए नहीं सिर्फ मालूम. धड़ाका हुआ था. काम कर रहे हो? 25 साल से 25-30 साल वो तो हो गया. इससे तो डॉक्टर तरुण, किधर से? दिल्ली से. अब उस टाइम पे घटना हुआ था ना, उस टाइम पे क्या कर रहा था? अंदर ही था मैं, खाना खा रहा. कौन से फ्लोर पे? मैं 3rd फ्लोर पे था. आपका 10 फ्लोर पे कुछ हुआ? सब सेफ है, कुछ थोड़ा थोड़ा चला है. हाँ? आपका हाथ को क्या हुआ? मैं जंप किया बालकनी से बचने के लिए, तो उसमें थोड़ा लगा. और किसको कुछ हुआ? बाकी थोड़ा मेरे दोस्त के सोल पे जला है. बाकी एक एडमिट है मेरा जूनियर, बाकी ठीक है जो थे, लेकिन बाकी का नहीं अभी पता लग रहा है कौन क्या है. मेरा नाम बकता दिमारा है. कितने साल से हुआ? मैं लगभग 3 ईयर से इधर. आपने देखा था ये घटना? इंसिडेंट को तो मैं नहीं देखा है, लेकिन हाँ, इंसिडेंट से 4 मिनट पहले मैं इंसिडेंट पॉइंट में था, जहाँ पे दुर्घटना स्थल में था. आपके 10 लोग पे है अंदर? मेरे दोस्त लोग को तो मैं एग्जिट कंफर्म नहीं, मेरे रूममेट्स के अलावा किसी को पता नहीं चलता है उधर में कौन रहता है कौन नहीं रहता. बहुत बड़ा बिल्डिंग है, आसपास को भी पता नहीं चलता है. सब तो रूम हेवीली डैमेज है अभी तो. टोटल कितना लोग है यहाँ? टोटल तो बहुत सारा होगा, बहुत बड़ा सोसाइटी है, 4 बिल्डिंग है, बड़ा बड़ा बिल्डिंग है. अब रूम पे कितना लोग रहता है? क्या जो? एक रूम पे कितना लोग रहता है? एक रूम में मेरा रूम में 2 तो रहता है, बाकी कोई में 3 तो रहता है. किधर किधर से लोग हैं? क्या जो? किधर लोग हैं सब लोग? तो कोई साउथ से, कोई नॉर्थ ईस्ट से, कोई सब मिक्सचर है पूरा रहता है. आपका दोस्त लोग कोई एक्सपर्ट? अभी तक तो कोई कंफर्म नहीं है. मेरा डिपार्टमेंट से तो कोई कुछ नहीं हुआ है, कोई भी नहीं हुआ है. कौन से डिपार्टमेंट? मैं एनेस्थेसियोलॉजिस्ट डिपार्टमेंट में हूँ. जो घटना बनी थी कितनी देर पहले आप घर से बाहर निकले थे? अब हम 12:20 को मॉर्निंग को 8 को मैं ड्यूटी में निकला है. फिर 12:20 को मैं खाना खाने यूजी हॉस्टल में गया. खाना खाने के बाद फिर गया है उधर जो हमारा रूम में गया है 302 में. तब ड्रेस चेंज करके आया है. तब ड्रेस चेंज करके 4 मिनट जाने के बाद ही तब ये दुर्घटना हुआ, इंसिडेंट हुआ है. आप कह रहे थे कि मैं अगर नहाने रुक गया होता तो शायद हाँ, इंसिडेंट का मैं भोग बना होता. हाँ, यही है. हम अगर नहाने का देर होता तो उधर में इंसिडेंट का पार्ट बन जाना था. ఇక్కడ నేను అతుల్యం 3లో ఉంటున్నాను. ఇక్కడ మాకు హాస్టల్ గా 4 బ్లాక్స్ ఉంటాయి. అతుల్యం 1, అతుల్యం 2, అతుల్యం 3, అతుల్యం 4. ఎక్కువ ఇంపాక్ట్ అతుల్యం 4 కి, అతుల్యం 2 కి, 1 కి జరిగింది. మొత్తం ఇల్లు అయితే మొత్తం కాలిపోయాయి. 1 to 2 లంచ్ అవర్స్ అవడం వల్ల ఆల్మోస్ట్ సగం మంది వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరైతే కొంతమంది లంచ్ కి అయితే వచ్చారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ తో పిల్లలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు. అతుల్యం 1 లో 2 లో అయితే కొంచెం మేజర్ ఇంజరీస్ జరిగాయి, కొంతమంది ఎక్స్పైర్ కూడా అయ్యారు. అతుల్యం 3 లో అయితే నార్మల్ మైనర్ ఇంజరీస్ తో అందరూ బయటపడ్డారు. అతుల్యం 4 లో కొంచెం ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, చాలా మంది ఇంజరీస్ జరిగాయి. అది ఇంకా అది కరెక్ట్ గా తెలియదు, ఎంతమంది చనిపోయారో అది క్లారిటీ లేదు, మాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఇక్కడ సర్జికల్ ఆంకాలజీ రెసిడెంట్ ఫైనల్ ఇయర్ బీజేఎంసీ. మా ఫ్రెండ్స్ అందరూ బానే ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ బానే ఉన్నారు.
నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఉంటున్నాను. ఇప్పుడు 2.5 years నుంచి ఉంటున్నాను ఇక్కడ. నేను సర్జికల్ ఆంకాలజీ. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.